అందరికీ ప్రైజ్ ది లార్డ్. వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్ బైబిల్ ది బుక్ ఆఫ్ సీక్రెట్స్. ఇవాళ మరికొన్ని మాటలు దేవుడు మీతో మాట్లాడాలని ఆశపడుతున్నాడు. సొలొమోను తన ప్రజలను పరిపాలించడానికి జ్ఞానము కావాలని దేవుని అడిగి జ్ఞానముతో పాటు ఐశ్వర్యమును ఘనతను పొందుకున్నాడు. మనం కూడా ఈ లోకంలో పరిశుద్ధంగా దేవునికి ఇష్టముగా బ్రతకడానికి కావలసిన జ్ఞానాన్ని ఇవ్వమని దేవుణ్ణి మనం అడిగితే మనకు కావలసిన జ్ఞానాన్ని దేవుడు తప్పక ఇచ్చి మనలను గొప్పగా హెచ్చిస్తాడు. అలాగే సమస్యలు వచ్చినప్పుడు వాటిని తీర్చమని ప్రార్థించకుండా ఎటువంటి సమస్యనైనా ఎదుర్కొనే జ్ఞానాన్ని ఇవ్వమని దేవునికి ప్రార్థన చేద్దాం. పాటలు పాడేవారు, మందిరంలో వాయిద్యాలు వాయించేవారు, పరిచర్య చేసేవారు, అలాగే చర్చికి మంచిగా రెడీ అయ్యి వెళ్ళేవాళ్ళు, వీరందరూ మనుషులకు కనబడతారు. కానీ ప్రార్థన చేసేవారు మాత్రమే దేవునికి కనబడతారు. ఈ రీల్ చూస్తున్న మీరందరూ దేవునికి ప్రార్థన చేస్తున్నారా లేదా నటిస్తున్నారా? ఒక్కసారి పరీక్షించుకుందాం. ఈ లోకంలో చాలామంది నాకు మంచి జాబ్ కావాలి, నేను మంచి పొజిషన్లో ఉండాలి, నాకు మంచి భార్య కావాలి లేదా మంచి భర్త కావాలి అని అడుగుతూ ఉంటారు. వీటన్నిటికంటే మీరు చేయాల్సిన పని ఒక్కటి ఉంది. అదేంటో తెలుసా? మత్తయి సువార్త 6వ అధ్యాయం 33వ వచనం. కాబట్టి మీరు ఆయన నీతిని రాజ్యాన్ని మొదట వెతకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడెను. దేవుడి వాక్యాన్ని మీ జీవితాల్లో నెరవేర్చునుగాక. ఆమేన్. ఇవాళ క్రైస్తవ స్త్రీలతో దేవుడు ఒక మాట మాట్లాడాలని ఆశపడుతున్నాడు. నీ యొక్క ధైర్యం ఎస్తేరులా ఉండాలి, నీ భక్తి మరియలా ఉండాలి, నీ జ్ఞానం దెబోరాలా ఉండాలి, నీ ప్రేమ రూతులా ఉండాలి, నీ ఓపిక శారాలా ఉండాలి, నీ ప్రార్థన హన్నాలా ఉండాలి. ఇటు రీతిగా మనం జీవించాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఇవన్నీ మన జీవితంలో నెరవేర్చబడును గాక. ఆమేన్. నీకు అవసరమైంది నీవు పొందుకుంటే అది దేవుని చిత్తం. నీవు కోరుకుంది నీకు దక్కకపోతే అది దేవుని యొక్క కాపుదల. ఆమేన్. ఆశ లేకపోతే తృప్తి లేదు, శోధన లేకపోతే జయము లేదు, మారు మనస్సు లేకపోతే బాప్తిస్మము లేదు, ప్రార్థన శక్తి లేకపోతే పరిశుద్ధాత్మ లేదు, యేసు లేకపోతే నిత్య జీవమే లేదు. ప్రస్తుత రోజుల్లో డేటింగ్ అనేది ఫ్యాషన్ అయిపోయింది. డేటింగ్ అనేది బైబిల్కి సంబంధించింది కాదు. దేవుడు వివాహము అన్ని విషయంలో ఘనమైనదని చెప్పారు. కానీ నువ్వు గర్ల్ ఫ్రెండ్, బాయ్ ఫ్రెండ్ అంటూ అర్థం పర్థం లేని రిలేషన్షిప్స్ అనేవి మెయింటైన్ చేస్తే దేవునికి వ్యతిరేకంగా పాపం చేస్తున్నావు. ఒక్కసారి ఆలోచించండి. మరిన్ని వీడియోస్ ఇలాంటివి మీరు వీక్షించాలంటే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.